మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏమనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించిన వారిని దురుకారమందురు. దేవుని కొద్ది వాక్యము దీవించిన గాక. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. మీ ఆత్మను మా మీద దయచేయండి. నీ దోసన నన్ను సిలువ చాటున మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసు వారి నామం అడుగుచు వీడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడికే మహిమ కలుగును గాక, ఆయనకే కీర్తి కలుగును గాక. బలో యేసు మహారాజుకి, రాజులకు రాజుకి, రానున్న మెస్సైకి, బలో యేసు మహారాజుకి దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఇలా చూడాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను. ఏం చేస్తాడంట? నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తునీకరించిన వారిని నేను తునీకరిస్తాను. అర్థమైందా? నన్ను కనపరిస్తే, దేవుడిని కనపరిస్తే నిన్ను కనపరుస్తాడు. దేవుడు ఎందుకు వెళ్దామని అంటే నిన్ను తునీకరిస్తాడు. ఒకటే, దేవుడిని కనపరచాలి. ఎప్పుడు కూడా ఖాళీ ఉంటే, సమయం లేకపోతే ఏదో మనకు అది వేరే విషయం. ఖాళీ ఉంటే ఏదో కార్యక్రమం అవుతుంటే ఆ ఇల్లు అక్కడ కనపరచాలి. అది అదా ఇదా అని కాదు. ఎక్కడైనా దేవుడే, ఏదైనా బైబిలే, వేరే బైబిల్ ఇవ్వలేదు. నువ్వు దేవుడు అక్కడ జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చోటం అన్నది తునీకరించడం. నీ వీధిలో కార్యక్రమం జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చోటం అనేది తునీకరించడం. అది నిన్ను కూడా తునీకరిస్తాడు. నువ్వు కనపరచడం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి చప్పడబడటం, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం, కనపరచడం. నన్ను కనపరిచిన వారిని నేను కనపరుస్తాను, నన్ను తునీకరించిన వారిని నేను తునీకరిస్తాను. చాలా మంది అది మా సంఘం కాదండి, అది మాది కాదండి, అది వేరే, అది పెట్టుకుంటారు. ఎవరిది? దేవుడిది. దేవుని కోటాలు ఎవరైనా సరే దేవుని కనపరచాలి. మళ్ళీ నీకు కబురు వచ్చింది, ఓ పత్రిక వచ్చింది ఇంటికి, ఇక్కడ సభ జరుగుతుందని లేదా కూటం జరుగుతుందని నువ్వు కనపరచాలి. నువ్వు కనపడితే ఆయన నిన్ను కనపడతాడు.
సింపుల్. నువ్వు చేస్తాడు ఆయన. ఆ సభ అక్కడ జరుగుతుంది, ఇంటి కూర్చుంటా ఏమన్నట్టుది తృణీకరించినట్టు ఆయన ఆది కాదు, అందరికీ దేవుడు అండి. ఎవరికి? అందరికీ దేవుడు. మన మిస్టేక్ వల్లనే మనం కనపరచలేకపోతున్నాం, మన తప్పు వల్లనే మనం పైకి ఎదగలేకపోతున్నాం. మన తప్పే. దేవుడిని చూస్తున్నాడు, దేవుడిని చూసి నువ్వు తిరిగిస్తున్నావా కనపరుస్తున్నావా అని చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. మనుషుల దగ్గర భేదాలు ఉంటాయి కానీ దేవుడి దగ్గర భేదాలు ఉండకూడదు. ఆడలేదు అనుకో, కానీ దేవుడు మాత్రం ఒకటే. ఎవడు బోధించిన ఆయనే, యేసువారినే బోధించాడు. ప్రియమైన సోదర ఆయన ఎలా కనపరచాలి? కొన్ని విషయాలు చూద్దాం. ఎలా చూడాలి? నన్ను కనపరచిన వాడిని నేను కనపరచడం అంటే కొట్టాలంటే వెళ్తాం, అది వేరే విషయం. నువ్వు ఎలా కనపరచాలి దేవుణ్ణి? ఎలా కనపరచాలి నేను అనుకోవచ్చు, మన ప్రశ్న రావచ్చు. అర్థమైందా? మోషే కనపరచడం అంటే ఎలాగా? ఈరోజు మనం చూద్దాం. ఒకటి యెషయా గ్రంథము, ఒకటి యెహోషువ గ్రంథము, 7వ అధ్యాయము 19వ వచనము. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరు కూడా అనాలోచన ఉండదు. ఏమి లేదు, సింపుల్. వినకుండా ఏదో ఆలోచంటే నీకే నష్టం. ఈ అంట రావటం వేస్ట్, నీ టైం వేస్ట్. వచ్చామంటే మనం పొందుకోవాలి, వచ్చామంటే ఆలకించాలి. నీ బరువైన పని కాదు ఇది. నీ మనసు ఇక్కడ పెట్టడమే ఒక 5 నిమిషాలు. నువ్వు అది కూడా పెట్టకపోతే ఆయన ఏం చేస్తాడు? ఇంకా నువ్వు ఈ మనసు కూడా పెట్టకపోతే నీ కానుకలు ఎవరైనా అడుగుతున్నా దేవుడు, నీ మనసు ఇక్కడ పెట్టు. అది కూడా పెట్టకపోతే ఇంకేం చేస్తాడు? ఏదో ఒకటి చేయాలి మనకి దేవుడు. ఏదో ఒకటి చేయాలంటే మనం మనసు పెట్టాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 17-19వ వచనము. చెప్పమ్మా, చదువు. 7వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు యెహోవా 7వ అధ్యాయము 19వ వచనం చదవమ్మా. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకుని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం కోసం నేను మాట్లాడను, కానీ ఇక్కడ నువ్వు మరుగు చేయక ఆయనతో చెప్పు. ఎలా కనపడతావంటే యథార్థముగా ఉండడం ఆయన కనపడుతున్నాడు. నువ్వు దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు యథార్థముగా ఉండాలి. యథార్థముగా నీ అపరాధములు ఒప్పుకోవాలి. అర్థవుతుందండి? కొంతమంది నేను ఏమైనా చేసుంటే క్షమించు ఏమంటారా? ఏమైనా చేసుంటే అని నీకు తెలీదా? ఏం చేసావు నీకు తెలీదా? నేనేమైనా చేసుంటే అంటే యథార్థం కాదు అది. యథార్థం ఏంటి? అయ్యా నేను తిడుతున్నాను, నాకు కోపం వస్తుంది, నన్ను క్షమించు, అది యథార్థం. నేను మోసం చేస్తున్నాను, ఇది యథార్థం. నేనేమైనా చేసి ఉంటే అంటే ఏంటది? యథార్థం కాదు. ఏం గుర్తులేదు, నీకేమైనా గుర్తుంటే చెయ్యి. నేను చేసింది నాకు గుర్తులేదు, నీకేమైనా తెలుస్తుందని క్షమించే, అది యథార్థం కాదు. నువ్వేంటో నువ్వు తెలుసు. దేవునికి ఇష్టం లేకుండా నిన్ను మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు.
నువ్వు దేవుని దగ్గర వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోమన్నాడు అంతే. నువ్వేం చేయమంటారు? ఒప్పుకుంటే ప్రాణం పోతావు, ఒప్పుకుంటే నీకు జీవం వస్తుంది, ఉద్యోగం వస్తుంది. నువ్వు చేసిన తప్పే ఆయన తెలుసు. ఎవరిని మరుగు చేయలేవు. సీక్రెట్లో చేసినా ఏంటంటే గదుల్లో చూసి మాట్లాడినా లేకపోతే ఎక్కడెక్కడో నువ్వు చేసినా ఎవరో చూడకపోతే కానీ ఆయన మాత్రం చూస్తాడు. చూసిన ఆయన దగ్గర అబద్ధం ఆడకూడదు. మనం యథార్థంగా ఒప్పుకోవాలి. ఒక దొంగ ఉన్నాడు, అమ్మాయిలో చూడాలి. సిలువలో ఎంతమంది ఉన్నారు? ఓ దొంగ ఎవరో, ఇంకో దొంగ. అంటే ఒక దొంగ అంగీకరించిన దొంగ, రెండోది అంగీకరించని దొంగ. ఒక దొంగ యథార్థమైన దొంగ, రెండో దొంగ యథార్థం లేని దొంగ. యథార్థమైన దొంగ ఏం చేశాడు? ఏమన్నాడు? అయ్యా, మేము చేసింది మాకు తగ్గినట్లకి శిక్ష మాకు పడాలి. మేము దొంగలు, దోపిడిదారులు, నరాచకులు, మాకైతే శిలువ కరెక్టే అని యథార్థంగా ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. ఆయన ఏమన్నాడు? నువ్వు దేవుడు అయితే నేను చేసుంటే మాకు క్షమించేసి నువ్వు రక్షించుకుని నన్ను రక్షించేసుకుని మరి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే ప్రియమైన సోదరి సోదర, సిలువలో యథార్థంగా మాట్లాడాడు. అయ్యా, నేను చేసిన తప్పు, నువ్వు దేవుడువు, మేము చేసింది అపరాధం, మమ్మల్ని క్షమించి నీ రాజ్యంలో నన్ను అంత గొప్ప మాట్లాడదు. చిన్న పెద్ద దొంగ చిన్న ప్రార్థనతో పర్లోకి వెళ్ళిపోయాడు. యథార్థంగా మాట్లాడి, ఎస్ ఐ ఆమ్ కిల్లర్, ఐ ఆమ్ మర్డర్ చేశాను, నేను ఎన్నో దోపిడీలు చేశాను. దోపిడు నీకైతే ఇది న్యాయం కాదు, మాకైతే న్యాయమే, మమ్మల్ని చంపేది, కానీ నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. దేవుడు గొప్పగా మాట్లాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. వాక్యం చూపిస్తున్నది టైం అయిపోతుందని అమ్మా, దేవుడికి మహిమ కలుగును. రెండోది రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది ఇలా చూడాలి. ఒకటి దేవుని మహిమపరచడం ఎలాగా అమ్మ చెప్పాలి. ఘనపరచు అంటే ఎలాగంటే నువ్వు యథార్థంగా బాగా గుర్తుంచుకోండి. ఎలా ఉండాలి? యథార్థంగా ఉండడం వలన దేవుని కనపరచు. మళ్ళీ అడుగుతాను చెప్పాలి. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం. అవునంటే అవును, కాదంటే కాదు. అవును కాదు అనకూడదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అదే యథార్థత. యథార్థంగా ఉన్నవాడు దేవుని కనపడతాడు. ఇప్పుడు క్రైస్తవులే గుడికి వస్తున్నాం, బయటికి వెళ్ళి రకరకాలుగా మాట్లాడుతాం అనుకోండి. ఈవిడెవరండి బాబు, పూటకో మాట్లాడుతుంది, గంటకో మాట. ఈవిడ క్రైస్తవురాలు గుడికి వెళ్ళిపోతుంది. ఎవరికి అమ్మనం అది? దేవుడి అదోందా? ఈవిడ చాలా కరెక్ట్ అండి, మాట అంటే మాటే, చాలా చాలా చక్కగా మాట్లాడుతుంది ఆవిడ. అవునంటే అవును, కాదంటే కాదు. ఆవిడ దేవుడు పెట్టండి అంటే ఎవరికి కనది? అప్పుడు ఆయన కనపడితే నిన్ను కనపడతాడు. ఆయన కనపడితే నిన్ను కనపరిచేస్తాడు. లోకంలో నిన్ను చూసి దేవుడు కనపరుచుకోవాలి. ఈవిడ క్రైస్తవురాలు, అతను క్రైస్తవుడు, ఒక బుద్ధి మాట మాట్లాడండి. ఇక్కడ ఉంటాడు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి అప్పించిన పర్వాలేదు, తిరిగి ఇచ్చేస్తారు.
ఎందుకంటే యథార్థంగా ఉంటారు వాళ్ళు. మంది ఏమంటారు, డబ్బులు ఇచ్చుకుని ఈ వారం లేదని వచ్చేవారు. ఇంట్లో ఉండి లేదండి, ఎవరు లేరండి ఇంట్లో. యథార్థత లేదు, చాలా తప్పు. దేవుడు నిన్ను హెచ్చింపజేయడు. నువ్వు ఎందుకు హెచ్చించలేకపోతున్నావు అంటే, ఎందుకు ఇలా పేదరాలు ఉండిపోతున్నావు అంటే, నీలో యథార్థత లేదు, నీలో ఖచ్చితం లేదు. అవకాశం వస్తే అలాగ మాట్లాడడం అవకాశం లేనప్పుడు, అవకాశం ఉంటే వస్తే అవకాశం లేకపోతే మందిరానికి. కానీ దేవుడు అవకాశం చూసుకున్న దేవుడు కాదు. దేవుడు వాగ్దానం చేస్తాడు ఆమె దగ్గర. రెండో మాట ఏంటంటే, దేవుని మాట వినడం వలన దేవుడు కనపడతాడు. దేవుడు కనపరిచినట్టుగా అప్పుడు నీకు కనపడతాడు. అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చాడు, విన్నాడు. విన్నాడు లేదా? మృతతులం అయిపోయింది అబ్రహాంది, ముసలుడు అయిపోయాడు. సారా గర్భం ముసలం అయిపోయింది, నీ పిల్లలు పుడతారని చెప్పి మాట విన్నాడు. మాట విన్నాడు కాబట్టి ఆయన కనపరిచాడు. అబ్రహాంకి 100 సంవత్సరాలతో పిల్లడు కదా. నువ్వు దేవుని మాట వినడం వలన ఆయన కనపరచడం. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, వేరే ఆలోచన ఉంటే ఆయన కనపరుతావా? దేవుడు మాట్లాడుతుంటే నువ్వు పడుకుంటాం, దేవుడు కనపరుతావా? తునీకరించడం అవుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నువ్వు ఏది ఆలోచించి చేసేస్తుంటే ఆ ఆలోచన దేవుడికి ఎలా ఉంటుంది? ఎవడేవిడి నా మాట్లాడుతుంటే నా మాట ఆకర్షలేదు, నన్ను తునీకరిస్తుంది, తునీకరించేస్తాను. అందుకే నేను దేవుడి దగ్గర వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా మనం ఎలా ఉండాలి? నిద్ర వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి? పాపం ఎవరికి రాదు నాశనం? మనకే. దేవుడికి ఏమో నాశనమా? నువ్వు రాకపోవడం వల్ల, నువ్వు రావడం వల్ల దేవుడికి లాభం తప్ప దేవుడికి ఏమైనా వస్తుందా? నువ్వు వచ్చి పడుకోవడం వల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం. ఇంటికాడ పని వదులుకొని ఒక పూట ఇక్కడ గడుపుతున్నాం అంటే ఏదో మనం పొందుకోవాలి. ఇక్కడికి వచ్చి పడుకుంటే ఆ పడుకునేది ఇంటికాడ పడుకుంటే మంచం ఉంటుంది, తలగాడు ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి. ఇక్కడ ఎందుకు కులిపాటు పడతాం? ఏంటంటే కుర్చీలో వచ్చి పడిపోవడం, లేదంటే మనిషి మీద ఇలా వాలిపోవడం, ఇవన్నీ ఎందుకు? అది ఇంటికాడే పడుకోవాలి. దేవుణ్ణి అవమానపడుతుంది ఎందుకు? దేవుని తునీకరించు ఎందుకు? నువ్వు శాపం తెచ్చుకుంటావు ఎందుకు? ఎందుకు శాపం కొని తెచ్చుకుంటున్నావు? శాపం కొని తెచ్చుకుంటున్నావు. శాపం నువ్వు పడుకోవడం వల్ల, వేరే ఆలోచించడం వల్ల కొని తెచ్చుకుంటావు శాపం. నిన్ను చేస్తాడు దేవుడు. నీకు 3 ఆలోచనలు ఉంటాయి. ఆ ఇటు దాకే మందిరికి వచ్చినప్పుడు ఆయన మీదే పెట్టాను. ఎన్నోసార్లు చెప్తుంటాను, ఖచ్చితమైన బాధ్యత. నువ్వు అలా చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఏదో చేయాలంటే దేవుడు చేయడు. నేను వచ్చేసాను కదా, నేను కూర్చున్నాను కదా అంటే నీకు ఏదో చేసేడు. నువ్వు ఇలా ఉంటేనే చేస్తాడు, ఇలా వింటేనే చేస్తాడు. ఖచ్చితంగా చెప్తాడు, నేను నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఏవో చెప్తున్న మాట అంటే ఖచ్చితం అది. నువ్వు అలా చేస్తేనే. కానీ చేయలేకపోతున్నారు. ఏదో ఈ మాటలు నీకు కొత్తవి కదా, ఎప్పుడు చెప్తే కదా, ఏదో పాట పెట్టవచ్చాం అన్నట్టు ఉంటారు తప్ప దాన్ని పాటించడానికి అలవాటు పడతాం. అర్థమైందా? రెండోది, దేవుని మాట వినటం వలన దేవుని కనపరచడం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈయన, ఇక్కడ ఉండగా ఈయన మాట్లాడుతున్నాడు, నాకు అందిస్తున్నాడు. ఆయన ఎవరు అందిస్తున్నారు? ఇక్కడ నాకు అందిస్తున్నాడు కాబట్టి మాట్లాడుతాను. నేను మాట్లాడలేను. ఏం మాట్లాడదాను నేను? ఏంటి, నేను మాట్లాడలేను. నిజం. గంట సేపు 2 గంటలు మాట్లాడుతున్నాం అంటే మన వల్ల కాదు. ఇక్కడ కూర్చుంటే ఆ మాటలు ఎలా వస్తాయన్నారు. ఆయన అందిస్తుంటే అందిస్తున్నారు. నువ్వు ఆయన మాట్లాడుతుంటే వేరే ఆలోచన ఉండొచ్చువా? అదే తునీకరించడం. కనపరచడం అంటే ఆయన మాటలు ఆసక్తిగా వినటము కనపరచడం. 2, ఆయన మాట వినటం వలన ఆయన కనపరచబడగలుగుతాడు. మాటని నేను ఆలకించకుండా వేరే ఆలోచన ఉంటే తునీకరించడం. నువ్వు కూడా
తునీకరించబడతాం, అంత డౌట్ ఏంటి. మూడోది మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, 2 అయ్యేప్పటికి 3వ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినాలి. ఆషామాష కాదు, అర్థమైందా? ఈ గుళ్ళో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా నశించకూడదు, ఎప్పుడు కూడా వృద్ధులతోనే ఉండాలి. అర్థమైందా? దేవుడు అవమానం తేకూడదు, మనం దేవుడికి అభినందన తేకూడదు. దేవుని దగ్గరకు వచ్చామంటే మన జీవితాలు ఎప్పటికప్పుడు అలా ఎదుగుతూ ఉండవు. చెప్పండి అమ్మా. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని ఏం చేయాలా? మహిమపరచాలా. రెండోది, నీ దేహముతోనే దేవుని కనపరచాలి. నా దేవుని కనపడతానండి, ఎలా కొడతాను? దానియేలు గారు, నేను చెప్తున్నాను, చిన్న మాట చెప్పి చిన్న వాక్యం చూపించి దానియేలు కథ చెప్తాను. దానియేలు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దానియేలు 1వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా వినాలి. ఇంకొకరు చెప్పేది విషయాలు మీరు, ఇంకొకరు మాట్లాడుకుని చెప్పేది గౌతమ్ గారు చెప్పాలి, వినాలి. ఇప్పుడు అటువంటి కుమార్ అంటారు, పెళ్ళికి వెళ్ళినప్పుడు చాలా సరదాగా ఉంటారు. మందిరికి వచ్చాను, ఎందుకురా నా జీవితం అన్నట్టు. మరేంటమ్మా ఎన్నోసార్లు చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని మందిరములోనికి యోధారాజులు సరే, దేవునికి మహిమ కలుగును. 8వ వచనం చదవండి. రాజు భోజనము వేడుకొనగా ఇలా చూడాలి. దానియేలు ఒక పాస్టర్ ఉన్నారు, అంటే మామూలు చెప్తాను, ప్రవక్త. దానియేలు అంటే గొప్ప ప్రవక్త. అతన్ని జైల్లో పెట్టారు. అంటే అతను ఇశ్రాయేలు ప్రజలందరినీ బబులోను స్థలంలో పెట్టారు. ఎందుకు పెట్టారంటే దేవుడి మాట ఎట్లేదని. అమ్మా, ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడి నుంచి విడిపించాడు? శ్రమల కురుములోంచి, శ్రమంలోంచి ఇటుకు బట్టి పనిచేసుకుంటూ గోజాడినప్పుడు దేవుడు వచ్చి అక్కడంతా కార్యం చేసి విడిపించి కానాన్ని నడిపించిన తర్వాత వీళ్ళు దేవుడు మర్చిపోయి చాలా రెక్లెస్గా ఉంటే మళ్ళీ 70 సంవత్సరాలు బబులోను రాజు నెబుకద్నెజరుకి అప్పగించేసాడు. మళ్ళీ బానిసత్వం. ఆ బానిసత్వంలో దానియేలు గారు ఉన్నారు, సెరకెళ్ళాడు. అర్థమైందండి? దానియేలు గారిని రాజుగారు తెలుసు. పాస్టర్ అంటే గౌరవం కదా, ఎంత ఖైదీ అయినా దైవజనుడు, గొప్పోడు, గౌరవించిన రాజుగారు ఏం చేయాలంట? రాజుగారు భోజనం ఆయన పంపించేవాడు. జైల్లో ఉన్న భోజనం వేరు కదా అమ్మా. చారు, పప్పుచారు, కారం ఉండదు, ఏముండదు, చప్పుడు గుడి.
కానీ మరి పాస్టర్ తింటారని గౌరవంతో ఆ రాజుగారు ఏం తింటారు? ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. చేప ఫ్రై, చేప కర్రీ, మటన్ ఫ్రై అన్నీ ఉంటాయి. అవి పంపించారంట. ఎవరికి? ధాన్యాలు. అయ్యా, మా రాజు మిమ్మల్ని గౌరవించి రాజు భుజించే భోజనము మీకు పంపారు, తీసుకోండి అని అంటే ఆయన అన్నాడు, ఈ భోజనం తీసుకుంటే నేను అపవిత్రుని అయిపోతాను, నేను పవిత్రుడిగా ఉంటాను. అంటే దేహము దేవుడు అనుగ్రహించింది, ఈ దేహముతో దేవుని మహిమపరచాలి, ఇలా జాతకాలించాలి. రాజుగారు ఇచ్చిన భోజనం తింటే నేను అపవిత్రుడు అయిపోతాను, నాకు వద్దు. నాకు కావలసింది బెండకాయ కర్రీ, గుత్తి వంకాయ, వెజిటేబుల్లే కావాలి. నాకు ఏమవుద్దని తిరిగి పంపించేసాడు అంట. ఎందుకు పంపించేశాడు అంటే ఏ మేకను కోసి అర్థమైందా? కోళ్ళు కోసి ఎక్కడో కోళ్ళు కోసి పెట్టేస్తాడమ్మో అని అలాగే చేస్తారు. అది నాకు వద్దని అంటే అప్పుడు అన్నారు, రాజుగారికి ఈ విషయం చేస్తే పాపం పడిపోతారండి అంటే నువ్వే మేనేజ్ చేయన్నాడట. ఎవరిని? నపుంసకులనే ఒక సేవకుడు. అంటే వాళ్ళందరూ ఎవరో సైనికులు. అప్పుడు అన్నాడట ఆ నపుంసకుడు, అయ్యా మీరు భోజనం చేయకుండా ఉంటే మొక్క చిక్కుపోద్దాం, ఇది 10 రోజులు పోయిన తర్వాత ఏంటి ఎలాగైపోయాడంటే 8 తినలేదు, వెజిటేబుల్ తినడంటే నన్ను నా పెట్టి తీసేస్తాడు అని చెప్తే, నువ్వు అలా ఏం కంగారు పడగలదు, కావాలంటే టెస్ట్ చేసుకో, 10 రోజులు నన్ను చూడు, అప్పుడు ఆ ఏర్పాటు అంటే 10 రోజులు కాయగూరలు తిన్నాడు. ఏంటండి? మాసం తినవాడు అందరూ 9 మంది ఉన్నారు. ఇంక కాయగూరలు తినేసి 10 రోజులు పోయిన తర్వాత మాంసం తినేవాళ్ళ కంటే మగాలు ఇలా తేటగా కనపడుతున్నాయండి. ఎవరిదే? దానియేలు గారు. ఎందుకు కనపడుతుంది? అంత పవిత్రగా. బాగా అర్థమైంది మీకు? మాంసం తినవాడు మొహం నిగదంగా ఆడతారు అంటే ఏమవుతుంది? ఇందులోంచి ఏమవుతుంది? ఏమా ఏంటి? బొగ్గులు వస్తాయి. అంటే లోనున్న మేకము ఏముండదు? కొవ్వు ఉండదు. ఈ కొవ్వు ఇలా పట్టేసి మనకి ముఖం ఒక బ్రైట్గా కనపడుతుంది. అది వీళ్ళలో కనపడదు. కాయకలో కింద భోజనం చేసుకుని దానియేలు ముఖం నిగనగలాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక, దేవునికి స్తుతి కలుగును కాక. మనం ఏమి చేసినా సరే ఇతరుల భోజనం మనము మీరు అర్థం ఏంటంటే, మొన్న సాహిబ్ గారు ఇక్కడ ఉన్నారు కదా, తాపకట్టారు మన వారు చెట్టు మేకమూతలు వేసానంటే మాత్రం తీసుకుంటారు. ఆయన ఏం చేస్తాడు? మేకమూత అందరికీ పంచి పెడుతుంది. పాస్టర్ నాకు ఏంటంటే నేను మేకమూత తిన్నాను అంటే ఇంకో అంటే బాగోదు కదా. సపోజ్ చెప్తున్నా, నీ దేహాన్ని పవిత్రపరచుకోవాలి, అపవిత్రపరచుకోకూడదు. దేవుని దేహముతో మహిమపరచు. ఏది పడితే ఇది వినాయక చవితికి వెళ్ళే సందర్భంలోకి వెళ్ళి సాంబార్ అనేది గుమ్మడిగా ముక్కలేసి మంచి బాగా చేస్తారు కన్నా వాసన వస్తుంది, మంచి వాసన. ఆ వాసన పడిపోకూడదు, పక్కకి వెళ్ళిపోవాలి. అవునా? దేవునికి మహిమ కలుగును కాక. చాలా శాపం అది. అర్థమైందా? దేవుడు చెప్తాడన్నమాట, దేవుని నువ్వు దేహముతో కనపరచాలి. అయిపోయింది. చివరిగా 4వది ఇంకా చాలా ఉంది కానీ టైం అయిపోతుందని సింపుల్గా చెప్పేస్తున్నా. 4వది తిమోతి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం.
ఉమ్, ప్రభువునకు ఉమ్, ప్రార్థన చేయవారితో కూడా ఉమ్, నీతిని, విశ్వాసమును, ఉమ్, ప్రేమను, ఉమ్. సమాధానమును వెంటాడు. ఆ, నీవు యవ్వనస్తుల నుండి పారిపోము. ఎలా చూడాలా? బాయ్, నేను అడుగుతాను, ప్రశ్న అడుగుతాను, చెప్పాలి. యవ్వనస్తుల నుంచి పారిపో అంటే పాపం నుండి పారిపో. నువ్వు పాపం అది కనబడుతుంది, అక్కడి నుంచి దూరంగా. ఏసేపు ఏమయ్యాడు? పారిపోయాడు. ఏసేపు ఏమైపోయాడు? పోతుపోరు భార్య మిస్ ఇండియా. మిస్ ఇండియా అంటే దేశంలో కల్లా అందగలితే ఆవిడ ఇతన్ని బలత్కారం చేస్తే ఆ పాపం నుంచి పారిపోయాడు. దేవుని కనపరచడం ఏంటంటే అది పాపం. దేవుని మందిరం కలగకుండా టీవీ దగ్గర కూర్చుంటే పాపం. 10 సార్లు టీవీ దగ్గర ఉండవు, అది కూడా పాపం. పాటలు పాడుకోవాలి దేవుడికి తెలుసు. మరి రాజేష్ ఎక్కువ ఎక్కడ ఉంటాడంటే ఆవిడ ఇంటిలో ఉంటాడంటే. ఎవరండి ఆవిడ? మీ అప్పుగారు. ఏంటంటే సీరియల్లో ఉంటారని అన్నాడు. నాకు తెలిసిన వార్త చేయకూడదు. అప్పుడప్పుడు చూడదు కానీ కంటిన్యూ మాత్రం అదే దేవుణ్ణి తునీకరించడం. ఒక అవకాశం ఉన్నప్పుడు రేపు వచ్చిన మందిరం ఎప్పుడో జరుగుతూనే ఉంటుందిలే. నీ టీవీ చూసే అవకాశం ఉండదు అమ్మా. ఎప్పుడు మందిరానికి రావాల్సిందే. ఎందుకంటే టీవీ చూస్తే నీకేమవుతుంది? తలపడి వస్తుంది. దేవుని పాట పాడడానికి సపోజ్ చెప్తున్నా ఆరోగ్యం పెరుగుతుంది. ఏమ్మా, ఆరోగ్యం పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది కాక. పాపానికి నువ్వు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. టీవీ పాపం, దూరం ఉండు. నువ్వు దగ్గరికి వెళ్ళవుకో దేవుని తునీకరించడం అవుతావు. అదవుతుందా? దేవుడికి మహిమ కలుగును కాక. ఒకటి దేవుని కనపరచడం అంటే ఎలాగా? అందరూ చెప్పాలి సార్. అబ్బాయి దేవుని కనపరచడం అంటే ఎలాగా? రాజేష్ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అందరూ చెప్పాలి. దేవుని కనపరచడం అంటే యథార్థంగా ఉండడం కనపరచడం. చెప్పండి, చెప్పు. యథార్థంగా ఉండడం. యథార్థం అంటే ఏంటి? అవును అంటే అవును, కాదంటే కాదు. నేను రానంటే రాను, వస్తానంటే అంతే. వస్తానంటే రావాలి, రానంటే ఇంక రాకూడదు అంతే. యథార్థం అంటే అది. రెండు, దేవుని మాట ఆలకించడం యథార్థం. ఇప్పుడు కూర్చుని పలకడం నీ మనసు వెళ్ళిపోయిందనుకో, దేవుని మాట ఆలకించినట్ట ఆలకించినట్టు. దేవుని మాట ఆలకించడం యథార్థం. మూడోది, నీ దేహముతో దేవుని మహిమపరచాలి. నీ దేహం ఏంటి? దేవుడిచ్చింది. అపవిత్రమైన నువ్వు తినకూడదు. ఆలయంలో పెట్టిన నువ్వు తిని నీ దేహాన్ని పాడు చేసుకోవడం. అలాగని మీరు తినమండి, మీరు తినకూడదు అని అనకూడదు. నాకు వద్దు. ఎందుకు వద్దు? స్వీట్ నా పడదండి. చక్కెర పొంగలు పెట్టారనుకో ఏమన్నారు? స్వీట్ నాకు పడదండి. నాకేమన్నా బాధపడకూడదు. ఒకవేళ శనగపప్పు బెల్లం పెట్టారనుకో, శనగపప్పు నాకు పడదండి, గ్యాస్ట్రిక్ అన్న. ఏదో ఒక వంక పెట్టి తప్పించుకోవాలి. అవునా? దేహముతో దేవుని కనబడాలి. నాలుగోది, పాపానికి దూరంగా పారిపోవాలి. టీవీకి దూరంగా ఉండాలి. అందరూ ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, గొడవలు ఆడుకోవడానికి అందరూ కూర్చోకూడదు. వెళ్ళి దూరంగా వచ్చే ఏదో మాట్లాడుకుంటారు, ఏదో రకరకాల మాటలు, లోకం మాటలు, పాపం మాటలు. ఆవిడ అలాగా, ఆడిలాగా, అతను అలాగా. అవి ఎందుకు వచ్చింది? ఆ పాపం నువ్వు ఎందుకు ఉండకూడదు అక్కడ. అలా ట్రాఫిక్ వచ్చిందో, అమ్మ నాకు భోజనం వంట టైం అయిపోయిందని నువ్వు వచ్చేయాలి. కూర తయారు చేయాలని వచ్చేయాలి. ఆ గుంపులో నువ్వు ఉండకూడదు. పాపం గుంపులు ఉంటాయి. ఊళ్ళో కోసం మాట్లాడి గుంపు ఉంటుంది ప్రత్యేకంగా. ఏమా మధ్యాహ్నం మాటలు 2 తర్వాత కూర్చుని మాట్లాడి అక్కడ అలాగా, ఈవిడ ఇలాగా, ఈవిడ ఎంతమంది చేసింది, ఆవిడ అంతమంది చేసిందని చెప్తారు.
అలాంటి దగ్గర నువ్వు ఉండవచ్చా? ఉండకూడదు. రాజు ఉండకూడదు అక్కడ. మనం ఏం చేయాలి? పారిపోతే పాపానికి దూరంగా వెళ్ళిపోవడమే మనకు కనపడతాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఈ 4 గుర్తించుకోండి అమ్మా, ఈ 4 గుర్తించుకోండి, దేవుడిని కనపడతాడు. ఈ 4 చేసి నన్ను ఎందుకు కనపరచు దేవని అడిగారు. నన్ను ఎందుకు కనపరచు? ఈ 4 నేను చేస్తాను, నన్ను ఎందుకు కనపరచు అన్నాడు. అప్పుడు నిన్ను దేవుడు కనపడతాడు. దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక కాలాలు పెట్టాడు. దేవుడు ఉండే కాలము దేవుడు కాలం. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపే జలముల మధ్యన అల్లాడు. దేవుడి లక్షణాలు ఉన్నాయి. అంటే తర్వాత దేవుడి లక్షణాల కాలం. దేవుడి లక్షణాలు ఏంటి? దేవుడు ఎవరు? రమామేయుడు, ఆయుస్వరూపి, దయగల తండ్రి, ఎన్నో లక్షణాలు ఉన్నాయి. శక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు. తర్వాత అనాది సంకల్ప కాలం వచ్చిందంటే, అంటే దేవదాసు గారు ఒక లిస్ట్ అండి. దేవుడు ఒక ప్రణాళిక, అంటే ఆది నుంచి అంతం వరకు, ఆది నుంచి అంతం వరకు ఒక ప్రణాళిక యొక్క కాలాన్ని రాశాడు. దేవుడి కాలము, తర్వాత దైవ లక్షణ కాలము, మూడోది అనాది సంకల్పం. అనాది సంకల్పం అని చెప్పాం కదా. అనాదిలో ఒక సంకల్పం జరిగింది. అంటే ఆది లేనప్పుడు, ఆది అంటే ఇప్పుడు భూమి పుట్టాలి. ఆది లేనప్పుడు అనాది. ఇది ఏమి లేనప్పుడు అనాది సంకల్పం జరిగింది. భూమి పుట్టిందాం, మనుషులు సృష్టిద్దాం అని ఒక సంకల్పం చేసుకున్నాడు. అర్థమైందా? చేసుకున్న తర్వాత మూడోది దేవదూతల కాలం. ఏ కాలం? మొదటగా దేవదూతను పుట్టించాడు. దేవదూతల కాలం అయిపోయాడు. నాలుగోది సైతాన కాలం. ఏ కాలం? మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా ఇవన్నీ. ఒకటి దేవుడు కాలం, రెండోది దైవ లక్షణంగా కాలం, మూడోది అనాది సంకల్ప కాలం, నాలుగోది దేవదూతల కాలం, ఐదోది అమ్మా ఐదోది ప్రియమైన సోదరి సోదర సైతాన్ కాలం. సైతాన్ ఏం చేసాడు? కిందకి తోసాడు. ఆరోది సృష్టి నిర్మాణ కాలం. ఏ కాలమా? ఒకటి ఏ కాలం? కంటస్పడి అయిపోయారు. ఒకటి దేవుడి కాలం, రెండోది దైవ లక్షణాల, మూడోది అనాది సంకల్పన కాలం, అంటే అనాదిలో ఆయన ఆలోచించాడు. నాలుగోది దేవదూతం చేసేది దేవదూతల కాలం. ఐదోది అందులో సైతాన్ గడు, అంటే దేవదూతలను ఒకడు. ఐదోది సైతాను కాలం. ఆరోది అమ్మా ఆరోది ఏంటి? సృష్టి నిర్మాణ, అంటే మానవుడిని తయారు చేసిన కాలం. ఏడోది పాప ప్రవేశం. ఏంటండి? ఏడోది పాప ప్రవేశ కాలం. పాపం ప్రవేశించింది లేదా ఎదురు తోటలో? అదే రక్షణ వాగ్దానం కూడా అక్కడ జరిగింది. పాపం ప్రవేశించింది. ఆదాముకి ఆపకి ఏం చెప్పాడు దేవుడు? నీకు రక్షకుడా, నేను వస్తాను, నీ పాపాన్ని తీసేస్తానని చెప్పాడు. అలాగనే ఎనిమిదోది పాప వృద్ధి. పాప వృద్ధి కాలం. పాపం ప్రవేశంగా నుంచి పాపం పెరుగుతూనే ఉంది. పాపం పెరిగిన తర్వాత నావోహ కాలం. ఏ కాలమా? నావోహ కాలం. ఎన్నో కాలం? ఎన్నోది? తొమ్మిది. పదోది జలప్రళయం. జలప్రళయ కాలం. నావోహ కాలం తర్వాత ఏ కాలమా? జలప్రళయ కాలం. జలప్రళయం కాలం తర్వాత షేము హాము కాలం. షేము ఎవరు? షేము హాము ఆదాము, అది నాబాబు కుమారుడు. తర్వాత ఈ షేమ హాము కాలం తర్వాత వాళ్ళలోంచి వచ్చాడు అబ్రహాం. అమ్మా అబ్రహాం కాలం. అర్థమైందా? తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు కాలం. ఇస్సాకు తర్వాత యాకోబు కాలం. యాకోబు కాలం తర్వాత యూదా గోత్రపు
కాలం. యోధా గోత్రపు కాలం తర్వాత దావీదు కాలం, దావీదు మహారాజు కాలం. దావీదు కాలం తర్వాత నిరీక్షణ కాలం. ఏ కాలం అంటే నిరీక్షణ కాలం. 18వది తర్వాత నిశ్శబ్ద కాలం. ఏ కాలం అంటే నిరీక్షణ కాలం అంటే ఏంటి? ఆదాము నుంచి మలాకి వరకు నిరీక్షణ అంటే రక్షకుడు పుడతాడని నిరీక్షించిన కాలం అది. ఆదాము అంటే ఆది కాలం నుంచి మలాకి వరకు పాత నిబంధన అంతా ఏంటి? రక్షకుడు పుడతాడు 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 అని ఎదురు చూశాడు, అదే నిరీక్షణ కాలం. మలాకి తర్వాత దేవుడు సైలెంట్ పోయిన కాలం, నిశ్శబ్ద కాలం. దేవుడు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడినాడంటే కోపం వచ్చిందండి. అది మలాకి నుండి మత్తయి వరకు. ఎప్పటి వరకునమ్మా? ఆదాము నుండి మలాకి వరకు ఆయన నిశ్శబ్ద కాలం. 19వది బాప్తీసు యోహాను కాలం. యేసుక్రీస్తు వారు వచ్చే ముందు ఎవరు వచ్చారు? బాప్తీసు ఇచ్చే యోహాను కాలం. అలాగనే 25వది యేసుక్రీస్తు వారు కాలం, యేసుక్రీస్తు గారు పుట్టిన కాలం. తర్వాత పెంతుకొస్తు కాలం. ఏ కాలం? తర్వాత ఆది క్రైస్తవ సంఘ కాలం. ఆది క్రైస్తవులు ఎవరు? పేతురు, యోహానాలు చాలా మంది రక్షిస్తే ఆది క్రైస్తవుల కాలం అన్నా. తర్వాత హింసకాలం. క్రైస్తవులు అనుకోండి, హింసించే పౌరులు ఎంత హింసించేవాడు? హింసకాలం. తర్వాత అంధకార కాలం. అంధకారం అంటే బైబిల్ని దాచిపెట్టేది, బైబిల్ బయటికి తీసుకురాలేదు, అది అంధకార కాలం. అర్థమైందా? తర్వాత బైబిల్ బయలుపరిచిన కాలం. మార్టిన్ లోదనం వల్ల ఏమైంది? బయలుపరిచిన బైబిల్ బయలుపరిచిన కాలం. అలాగనే తర్వాత మిషనరీ కాలం. ఏ కాలం? మన అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి ఇండియాకి మిషనరీస్ వచ్చి వాచ్ చేసేవారు, అది మిషనరీ కాలం. అలాగనే తర్వాత నవీన కాలం. ఏ కాలము? తర్వాత ఏ కాలం అంటే గురుతుల కాలం. ఏ కాలం? ఇప్పుడు ఉన్నాం మనం. ఎక్కడ కాలం అంటే గురుతుల కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? ఎన్ని కాలాలు అయ్యా లేదా? యాకోబు కాలం అయిపోయింది అమ్మా, దావీదు కాలం అయిపోయింది, యేసుక్రీస్తు కాలం అయిపోయింది. అయిపోయింది లేదా? బైబిల్ దాచబట్టడం అయిపోయింది, బయలుపరచడం అయిపోయింది, విషయన కాలం అయిపోయింది, హింసకాలం అయిపోయింది. ఇప్పుడు గుర్తుల కాలం. ఇది గుర్తుల కాలంలో ఉన్నాం. గుర్తు కాలం తర్వాత రాకడ, ప్రభు యేసు వారు రాకడ కాలం. రాకడ కాలం తర్వాత శ్రమ కాలం. ఇంకంత ఉంటుంది కదా. ఆయన వస్తే అంటే ఏమైపోతే ఇప్పుడు గుర్తుల కాలంలో ఉన్నాం. రాబోయేది ఏ కాలం? రాకడ. రాకడ కాలం ఎంతసేపు ఉంటుంది? రెప్పపాటు, చిన్నది, సంవత్సరం ఉంది, చిన్నది. రెప్పపాటు ఎప్పుడంటే శ్రమ కాలంలోకి. ఇంకేమీ లేదు, ఒక అడుగు వేస్తే అందులోకి వెళ్ళిపోయింది. చిన్న అడుగు అలా ఉంది పైకి, ఈ కాలు అలా ఉంది పైకి, ఇలా వేస్తే చాలా చిన్నగా ఉంది సమయం. అందుకనే రాకడ బోధలు చెప్పించుకున్నాడు. ఈ చార్టు దేవుని యొక్క ప్రణాళిక. తర్వాత శ్రమకాలం తర్వాత హనుమబుద్ధుని హనుమబుద్ధునిలోనే సాతాన్ని మొట్టు లేని గొయ్యలో బంధిస్తాడు. 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మొట్టు లేని గొయ్య. భూమి మీద సాతాను గడు ఉండడం దేవుడే పరిపాలన. అదే 1000 ఏళ్ల శాంతి పరిపాలన. 1000 ఏళ్ల శాంతి పరిపాలన తర్వాత ఏ కాలము? గోగు మాగోగు. మళ్ళీ సాతానుగా విడిపెడతాడు, మళ్ళీ వాడు ప్రభావం చూస్తాడు. లాస్ట్ యుద్ధం, గోగు మాగోగు యుద్ధం తర్వాత ఏంటి?
తీర్పు కాదు. ఇక ప్రతి ఒక్కడు భూమిలో ఉన్నవాడు, నీళ్ళలో ఉన్నవాడు, నూతులో ఉన్నవాడు, నూతులు దూకి చనిపోతారు కదా, దేవత అందరూ ఉండిపోతారు. నూతులో ఉన్నవాడు, గోదావరిలో పడిపోయినవాడు, సముద్రంలో కొట్టుకుపోయినాడు, అందరూ కూడా ఏమవుతారట దేవుని దగ్గరికి నిలబడతారు. అదే తీర్పు. ఇలా చూడాలి తీర్పు. అటు అంటాడంటే అప్పుడు దేవుడు, మానవుడా నీకు ఆకాశం ఇచ్చాను, భూమి ఇచ్చాను, నీరిచ్చాను, తాగడానికి మంచి గాలిని ఇచ్చాను, నువ్వు తెలుసుకుంటానికి బైబిల్ గ్రంథం ఇచ్చాను, నీకు తెలియపరచడానికి బోధకుని ఏర్పాటు చేశాను, నువ్వు ఇంకా తెలుసుకుంటానికి సభలు పెట్టించారు. కానీ నన్ను తెలుసుకుంటానికి నీకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను తెలుసుకుంటానికి నీకు ఆశ కలగలేదు. నువ్వు తెలుసుకోవాలనుకున్నావు. అర్థమవుతా నీకు? దేవుడు లాస్ట్ అడుగుతున్నట్ట, ఇదే సింహాసనం ఉంటుంది, ఇది మహిమ సింహాసనం, తర్వాత ఏమంటుంది ధవళ సింహాసనం. ధవళ సింహాసనం అంటే తీర్పు తిరిగే సింహాసనం అంటది. మారినోడు ఏంటంటే దేవుడిని నమ్మనోడు, బాప్తిస్మం తీసుకునేవాడు అందరూ ఏమవుతారు, దేవుని దగ్గర నిలబడి నేరస్తులుగా ఉంటారు కదా. అప్పుడు దేవుడు అంటాడంట, ఓ సహోదరి, నీకు భూమి ఇచ్చాను, నీకు ఆకాశం ఇచ్చాను, తింటానికి భోజనం పెట్టాను, గాలి ఇచ్చాను, నలజరు నీళ్ళు ఇచ్చాను, చేయలేదు నలజరు మంచినీళ్ళు ఇచ్చాను, మంచినీళ్ళు, బైబిల్ గ్రంథం ఇచ్చాను, నీకు బైబిల్ అందరూ ఇచ్చాను. నేను తెలుసుకుంటాను, దేవుని తెలుసుకుంటాను. నువ్వు చదవలేదు, నువ్వు చదవట్లేదని బోధకుని ఇచ్చాను నీకు బోధించడానికి. నువ్వు బోధకు రావట్లేదు, నీ ఇంటికాడికి వస్తున్నాడు సభలు పెట్టించడానికి, అయినా సరే నువ్వు వెళ్ళలేదు, నన్ను తెలుసుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఇదిగో సాతానికి ఏర్పడిన అగ్నిగుండం, అందులోకి వెళ్ళిపో. అయ్యో ప్రభు అంటే ఏం చెప్పలేదు, అన్నీ ఇచ్చిన నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించావు, కానీ నేనేంటో నువ్వు తెలుసుకోవడానికి నేనేంటో నువ్వు తెలుసుకుంటావు. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి, నరకానికి. రేపు అడుగుతాడు ప్రశ్న, అలా కాదు ప్రభు అన్నట్టు నువ్వు ఏది యూజ్ సిద్ధపడి నువ్వు దేవుడిని కనపరచాలి. ఎలా కనపరచాలి? యథార్థంగా ఉండి కనపరచాలి. అవునంటే అవును, కాదంటే రెండు. ఎలా కనపరచాలి? ఆయన మాట వినటం వలన ఆయన గౌరవించినట్టు ఆయన కనపరచాలి. మూడోది, నీ దేహం వలన దేవుణ్ణి కనపరచాలి. నాలుగోది, పాపానికి దూరంగా ఉండడం వల్ల ఆ టీవీ చూడదండి, అప్పుడు సినిమా రమ్మంటే రాదండి, షాపింగ్ రమ్మంటే రాదండి, దేవుడు అంటుంది, అదే కనపరచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె లేచిన